హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దుబాయ్లో ప్రియా విక్కీ. ఎలా ఉన్నారండి అందరూ? మేమైతే చాలా బాగున్నాం. మీరందరూ కూడా చాలా బాగున్నారని అనుకుంటున్నాను. ఇంకా ఈరోజు వీడియో విషయానికి వస్తే ఒక ఫుల్లీ ఎంటర్టైన్మెంట్ ఉన్న వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. ఐ హోప్ డెఫినెట్గా మీరందరూ ఈ వీడియోని చూస్తూ ఎంజాయ్ చేస్తారు. దుబాయ్లో ఉన్న ఒక బ్యూటిఫుల్ పార్క్, అది పార్క్ మాత్రమే కాదు డ్యామ్ కూడా ఉంది. అక్కడ నైట్ స్టే కోసం గజీబోస్ ఉన్నాయి. బార్బీక్యూ చేసుకోవడానికి స్పెషల్గా బార్బీక్యూ పిట్స్ ఉన్నాయి. ఈ డ్యామ్ పార్క్ దగ్గర మా ఫ్రెండ్స్ ఫ్యామిలీస్ అందరం కూడా బార్బీక్యూ చేసుకున్నాం, నైట్ స్టే ఉన్నాం, దంషలాట్స్ కూడా ఆడుకున్నాము. అదంతా ఈ వీడియోలో నేను మీతో షేర్ చేస్తున్నాను. అసలు ఈ డ్యామ్ పార్క్ స్పెషల్ ఏంటి, ఇది ఎక్కడుంది, మేము బార్బీక్యూ ఎలా ప్లాన్ చేశాం, అవన్నీ తెలుసుకోవాలంటే మరి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేసేయండి రెగ్యులర్ నోటిఫికేషన్స్ కోసం. వీడియోలో ఇక్కడ మీరు చూసేదైతే గజీబోస్. ఈ గజీబోస్ వల్ల యూజ్ ఏంటంటే నైట్ స్టే ఉండేవాళ్ళు దాని లోపల టెంట్ వేసుకున్నారంటే మరీ అంత కూల్గా లేకుండా కొంచెం కవర్ చేస్తుంది. ఇంకా పిల్లలైతే ఈ డ్యామ్ దగ్గర స్టోన్స్ త్రో చేసుకుంటూ ఆడుకోవడం స్టార్ట్ చేశారు. అది 1 స్టెప్ వెళ్ళాలి, 2 స్టెప్స్ వెళ్ళాలి, 3 స్టెప్స్ వెళ్ళాలి అని ఒకళ్ళొకళ్ళు పోటీ పడుతూ అలా స్టోన్స్ త్రో చేసుకుంటూ చాలాసేపు ఆడుకున్నారు. ఇంకా అక్కడ కొంచెం పెద్ద సైజ్ స్టోన్స్ దొరకకపోతే పక్క నుంచి మరీ తెచ్చుకుని ఆడుకుంటున్నారు. ఇక్కడ చూడండి, మా హస్బెండ్ కూడా 2 స్టెప్స్ 3 స్టెప్స్ వెళ్ళాలని అలా స్టోన్స్ అయితే త్రో చేస్తున్నారు. ఇప్పుడైతే ఈ పార్క్ గురించి చూసేద్దాం. ఇది వచ్చేసి అల్ జజర్ డ్యామ్ పార్క్. ఒమన్ వెళ్ళేటప్పుడు హట్టా బార్డర్ ఉంటుంది కదా, అక్కడుంది ఈ పార్క్. పార్క్ లోపలైతే రెనోవేషన్ జరుగుతుంది అని చెప్పి క్లోజ్ చేశారు. బట్ బయట ఓపెన్ ప్లేస్ కూడా చాలా ఉంది. చుట్టూ మౌంటైన్స్ కవర్ అయి ఉన్నాయి. అలా ఆ బ్రౌన్ కలర్ మౌంటైన్స్ మధ్యలో డ్యామ్ దగ్గర ఆ వాటర్ బ్లూ కలర్లో ఎంత ప్యూర్గా ఉన్నాయో. అలా కొంచెం సేపు ఆ ప్లేస్ అంతా తిరిగాము. అక్కడున్న బ్రిడ్జ్ నుంచి చూస్తే వ్యూ అయితే సూపర్గా ఉంది. ఆ బ్రౌన్ మౌంటైన్స్, బ్లూ వాటర్ ఫొటోస్కి రీల్స్కి అయితే పర్ఫెక్ట్ ప్లేస్. ఇప్పుడు దుబాయ్లో ప్రజెంట్ అయితే వింటర్ సీజన్, అసలు చలి చాలా ఎక్కువ ఉంటుంది. మేము బార్బీక్యూ నైట్ స్టే ప్లాన్ చేసిన ముందు రోజు రసల్ ఖైమా ఎమిరేట్లో 0.2 డిగ్రీ టెంపరేచర్ అయితే రిజిస్టర్ అయింది. స్నో కూడా ఫాల్ అయింది. ఇంకా మేముండే ప్లేసెస్లో దుబాయ్, షార్జా అలాంటి ప్లేసెస్లో కూడా నైట్ టైం 14 డిగ్రీస్ నుంచి 16 డిగ్రీస్ కూడా ఉంటుంది. ఇక్కడ చుట్టూతో మౌంటైన్స్ ఉన్నాయి, లేక్ ఉండటం వల్ల ఇంకొంచెం ఎక్కువ కూల్గానే ఉంది ఈ ప్లేస్లో. ఇంకా మేము నైట్ స్టే చేసాం కదా, నైట్ టైంలో అయితే 9 to 10 డిగ్రీస్ మధ్యలో ఉంది టెంపరేచర్. ఇంకా మేము ఎర్లీ మార్నింగ్ చూసినప్పుడు అయితే 11 డిగ్రీ ఉంది. ఈ ప్లేస్ చాలా బ్యూటిఫుల్గా, చాలా ప్లెజెంట్గా ఉంది. సిటీకి దూరంగా ట్రాఫిక్ సౌండ్స్ లేవు, సిటీ నాయిస్ లేదు, పెద్ద అపార్ట్మెంట్స్ లేవు. అలా నేచర్కి దగ్గరగా ప్రశాంతంగా ఒక డే అయితే స్పెండ్ చేసాం. సో లక్కీ అనిపించింది. చుట్టూ కొండలు, మధ్యలో లేక్, అలా అందరం కలిసి టైం స్పెండ్ చేస్తుంటే చాలా బాగా అనిపించింది. అలా ఒక 1 అవర్ ఆ ప్లేస్ అంతా తిరిగాము. డ్యామ్ దగ్గరికి వెళ్ళాం, అక్కడ కొన్ని ఫొటోస్ తీసుకున్నాం. ఇంకా అసలు ఆ డ్యామ్ దగ్గర నుంచి చూస్తే వ్యూ అయితే ఎంత సూపర్గా ఉందో అసలు. కొంతమంది ఫ్రెండ్స్ ఫ్యామిలీస్ అయితే హట్టా కయాకింగ్ కోసం వెళ్ళారు. మేము ఆల్రెడీ ఇంతకుముందు బోటింగ్కి 2 టైమ్స్ వెళ్ళున్నాం హట్టా దగ్గర, ఇంకా అందుకే స్కిప్ చేసాము. ఇంకా అక్కడి నుంచి వాళ్ళు కూడా వచ్చేంత వరకు వెయిట్ చేసాం. అలా ఫ్రెండ్స్ ఫ్యామిలీస్ అందరూ వచ్చిన తర్వాత కాసేపు మాట్లాడుకుని బార్బీక్యూ అయితే స్టార్ట్ చేసాం. బార్బీక్యూ కోసం అయితే ముందుగానే ఒక్కొక్కరం ఒక్కొక్క ఐటెం ప్లాన్ చేసి తీసుకొచ్చాం. ఒక ఫ్యామిలీ మ్యారినేటెడ్ ప్రాన్స్, ఇంకొకళ్ళు మ్యారినేటెడ్ చికెన్, ఇంకొకళ్ళు చికెన్ డ్రమ్ స్టిక్స్, అలా ఇంకొక ఫ్యామిలీ చికెన్ బిర్యానీ, చికెన్ స్టార్టర్స్, అలా ఇవన్నీ నాన్ వెజ్ ఐటమ్స్. అయితే వెజ్ ఐటమ్స్ లిస్ట్ కూడా చూద్దాం రండి. బార్బీక్యూ కోసం స్పెషల్గా బేబీ పొటాటోస్, పన్నీర్, బ్రొకోలీ, గోబీ, పైనాపిల్, స్వీట్ పొటాటోస్, ఇలా చాలా ఉంది లిస్ట్. ఇవే కాదు కూల్ డ్రింక్స్, ఇంకా పిల్లల కోసం జ్యూసెస్, స్నాక్స్, ఇలా అన్ని ఐటమ్స్ తీసుకొచ్చాం.
ఇంకా బార్బీక్యూ అయితే స్టార్ట్ చేసాం. అలా గ్రిల్స్ మీద పెట్టి ఐటమ్స్ అన్నీ కాలుస్తూ ఉంటే ఆ కూల్ వెదర్కి అలా కాల్చిన ఐటమ్స్ ఇలా అయిపోతున్నాయి. పిల్లలు కూడా అంత చలిలో ఈ పార్క్ దగ్గర ఆడుకుంటూ మధ్య మధ్యలో వచ్చి ఫుడ్ తింటూ బాగా ఎంజాయ్ చేశారు. మేము కూడా ఈసారి ట్రిప్లో బార్బీక్యూ చాలా బాగా ఎక్స్పీరియన్స్ చేశాము. ఎన్ని ఐటమ్స్ ఉన్నాయో చూడండి. వెజ్ ఐటమ్స్ అని లేదు, నాన్ వెజ్ ఐటమ్స్ అని లేదు, ఏదొస్తే అది అలా అందరం షేర్ చేసుకుంటూ తినేసాము. ఇలా ఫ్రెండ్స్తో టైం స్పెండ్ చేస్తూ బార్బీక్యూ చేసుకోవడం, అలా ఆ బార్బీక్యూ ఫుడ్ని టేస్ట్ చేయడం చాలా బాగా అనిపించింది. అలా బార్బీక్యూ అంతా కంప్లీట్ అయిన తర్వాత దంషలాట్స్ అయితే స్టార్ట్ చేశాం. అసలు సూపర్ ఫన్ ఉంది. ఒకళ్ళు ఒక మూవీ నేమ్ చెప్తారు మనకి, అది మనం మాట్లాడకుండా ఓన్లీ యాక్షన్ మాత్రమే చేయాలి. ఎవరైనా గెస్ చేయొచ్చు. మూవీ నేమ్స్ అయితే అసలు కొన్ని ఎంత ఫన్నీగా ఉన్నాయో. ఇక్కడ మేము యాక్ట్ చేసినవి చెప్తా వినండి. కొన్ని మూవీ నేమ్స్ మీరు కూడా చాలా ఫన్ ఫీల్ అవుతారు. జంబలకిడి పంబ, రామాయణంలో పిడికల వేట, 23వ రాజు పులికేశి, ఇద్దరు పిల్లల ముద్దుల పోలీస్, అలీబాబా 40 దొంగలు, ఆహనా పెళ్ళంట. అసలు వినటానికే ఎంత ఫన్నీగా ఉన్నాయో కదా. ఇంకా యాక్ట్ చేసినప్పుడు ఎంత ఫన్నీగా ఉంటుందో మీరే గెస్ చేయండి. ఇక్కడ ఈ బాబు అయితే డంకీ మూవీ చెప్తున్నాడనమాట. వాడు ఇంకా యాక్ట్ చేసి మరీ చూపించాడు ఎంత ఫన్నీగా చేశాడో. అలా యాక్ట్ చేసినప్పుడు ఎంత ఫన్నీగా ఉంటుందో అసలు మీరే గెస్ చేయండి. ఐ హోప్ ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూస్తూ నాతో పాటు మీరు కూడా ఫుల్గా ఫన్ ఫీల్ అవుతూ ఎంజాయ్ చేస్తున్నారని అనుకుంటున్నాను. నైట్ 11 o'clock అయ్యేసరికి వెదర్ అయితే చాలా కూల్ అయిపోయింది. ఇంకా ఫైర్వుడ్ ఉండటం వల్ల అంత చల్ల అయితే తెలియలేదు. కానీ అసలు కొంచెం పక్కకి అలా వాకింగ్ చేద్దామని వెళ్తే ఎంత చల్లగా అనిపిస్తుందో. ఇంకా కొంచెం గ్యాప్ ఇచ్చేసి దంషలాట్స్కి ఆకలేసిన వాళ్ళందరూ కూడా బిర్యానీ, స్టార్టర్స్ అవన్నీ తినేశారు. అలా బిర్యానీ తినడం కూడా అయిపోయిన తర్వాత మళ్ళీ కొన్ని ట్రిక్కీ క్వశ్చన్స్ దంషలాట్స్ అయితే స్టార్ట్ చేశాము. ఇక్కడ నాతో పాటు మీరు కూడా అదంతా కూడా చూసి ఎంజాయ్ చేయండి. ఇక్కడ నాకు కూడా ఒక మూవీ నేమ్ ఇచ్చారు. అసలు ఆ మూవీ నేము ఎంత ఫన్నీగా ఉందంటే గెస్ చేయటానికి కూడా అవ్వదు. బట్ లాస్ట్లో అయితే గెస్ చేశారనుకోండి. కానీ అసలు అది చెప్పినప్పుడు యాక్ట్ చేయడానికి ఎంత కష్టం అనిపించిందంటే ఆ మూవీ నేమ్ ఏంటో చెప్తాను, విని మీరైతే నవ్వుకోకండి. రామాయణంలో పిడకల వేట. అసలు అది ఎలా యాక్ట్ చేస్తారు, అసలు ఎలా గెస్ చేస్తారు గెస్ చేసేవాళ్ళు అంటే ఫైనల్గా గెస్ చేశారు. అవన్నీ కూడా నేను షార్ట్ వీడియోస్లో అప్లోడ్ చేశాను. కింద డిస్క్రిప్షన్లో ఆ లింక్స్ అన్నీ ఇస్తాను, చూసేయండి. వేరే ఫ్రెండ్కి అయితే అహనా పెళ్ళంట మూవీ నేమ్ ఇచ్చారు. ఇంకా ఆ మూవీ నేమ్ని అయితే ఎంత ఫన్నీగా యాక్ట్ చేసి చూపించారో. అదే కాదు, ఇంకొక మూవీ నేమ్ జంబలకిడి పంబ మూవీ నేమ్ ఇచ్చినప్పుడైతే ఎలా యాక్ట్ చేశారో అసలు. అదే కాకుండా ఇద్దరు పిల్లల ముద్దుల పోలీస్ నేమ్ ఇచ్చినప్పుడైతే సూపర్ ఫన్నీగా ఉండింది. తనైతే భలే యాక్ట్ చేసింది, కానీ వెంటనే గెస్ చేసేసారు. ఇక్కడ ఈ బాబు యాక్ట్ చేసేదైతే అఖండ 2 మూవీ. ఫైనల్గా మేమైతే గెస్ చేసేసాము. చాలా కష్టపడ్డాడు. ఇక్కడ ఈ ఫైర్వుడ్ పెట్టుకోవడం వల్ల అంత చలి అయితే తెలియట్లేదు. కానీ కొంచెం అలా పక్కకి వెళ్ళి కాసేపు కూర్చుంటే అసలు ఫ్రీజ్ అయిపోయినంత చలి ఉంది. ఎన్ని వర్డ్స్? 3 words. ఫస్ట్ వర్డ్ చెప్పండి. పులి. తమిళ సినిమా. తమిళ సినిమానా? కాదు. శ్రీని. తమిళ సినిమా డబ్ అయింది తెలుగులో పులి. ఎస్ తో స్టార్ట్ అవుద్దా? ఎస్. శ్రీని. తమిళ హీరో సూర్యనా? విజయ్ సేతుపతి. ఇక్కడ మా హస్బెండ్కి ఇచ్చిన మూవీ నేమ్ మీలో ఎవరైనా గెస్ చేయండి చూద్దాం. అసలు చాలా ఫన్నీ నేమ్. ఫైనల్గా మేమైతే గెస్ చేసేసాము. ఆ నేమ్ ఏంటంటే 23వ రాజు పులికేసి. ఎంత ఫన్నీగా ఉందో కదా. ఫైనల్గా యాక్ట్ చేశారు, మేమైతే గెస్ చేసాము. యాక్చువల్గా తంబోలా కూడా ఆడుకుందామని ప్లాన్ చేసుకున్నాం. కానీ అప్పటికే ఇంకా 1 o'clock అయిపోయింది. డిన్నర్ చేసి ఇలా దంషలాట్స్ ఆడుకుని చాలా లేట్ నైట్ అయిపోయిందని ఇంకా అందరం అయితే ఈ దంషలాట్స్ తోటి ఆపేసాం.
ఇక్కడ చూడండి మా హస్బెండ్ ఎంత ట్రై చేస్తున్నారో చెప్పడానికి. మూడు వర్డ్స్ ఇంకా చిన్నోడా కమిడియను అయ్యో సూపర్ అసలు. మీరు అప్పుడు మీసాలకి పైకి పెడితే సరిపోయింది. ఇంకా ఇక్కడ మా పెద్ద బాబు చెప్తున్న మూవీ అయితే అసలు మేమెవ్వరం ఎక్స్పెక్ట్ చేయలేదు. వాడికి తెలిసిన ఓల్డ్ మూవీస్ చాలా కొన్నమాట. అసలు తెలియదు, తెలిసిందే ఒక్క మూవీ నేమ్. అసలు అది యాక్ట్ చేయడానికి చాలా ట్రై చేశాడు. ఆ మూవీ ఏంటో మీరు గెస్ చేయండి. ఫైనల్గా మేము అడిగి తర్వాత ఇంకా సీనియర్ ఎన్టీఆర్ మూవీ ఏమో అని డౌట్ వచ్చింది. అలా పెద్ద ఎన్టీఆర్ మూవీనా అని అడిగితే ఓకే అన్నాడు. వాడికి తెలిసింది ఒకే ఒక్క మూవీ. ఇలా అనటంతో విల్లు చూపించడంతో మేమైతే దానవీర సూరకర్ణ అని గెస్ చేసాం. అది చెప్పడానికి చాలా కష్టపడ్డాడు. ఫైనల్గా మేమైతే గెస్ చేసాము. పెద్ద ఎన్టీఆరా? చాలా బాగా యాక్ట్ చేశాడు. పిల్లలతో సహా అందరూ ఈ దంశలాట్స్ని చాలా బాగా ఎంజాయ్ చేశారు. ఎంత ఫన్గా ఉండిందో ఈ దంశలాట్స్ ఆడుకున్నంతసేపు. అందరూ ఎవరి పనుల్లో వాళ్ళు బిజీగా ఉండి కూడా ఇలా ఒక్క దగ్గర కలవడం, అందరం కలిసి అలా కాసేపు టైం స్పెండ్ చేయటం, బార్బీక్యూ ఎంజాయ్ చేయటం, ఇలా దంశలాట్స్ ఆడుకోవడం చాలా బాగా అనిపించింది. ఇక్కడైతే మా వాడు రోబ్లాక్స్ మూవీది అడుగుతున్నాడు. ఎవ్వరూ గెస్ చేయలేకపోయారు ఈ మూవీ దాన్ని. ఐ హోప్ ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మాతో పాటు వీడియో చూస్తూ మీరు కూడా ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే మరి వీడియోని లైక్ చేసి ఇప్పటి వరకు మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే పక్కనే ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేశారంటే మన వీడియోస్ అన్నీ కూడా మీకు ఈజీగా నోటిఫికేషన్స్లో రీచ్ అవుతాయి. ఇంకా ఇక్కడైతే మేము నైట్ స్టే కోసం టెంట్స్ అవి రెడీ చేసుకుంటున్నాం గజీబోస్లో. నైట్ టైం అయితే టెంపరేచర్ 9 degrees 10 degrees అలా ఉండింది. ఎర్లీ మార్నింగ్ మేము స్టార్ట్ అయినప్పుడు చెక్ చేస్తే 11 degrees ఉంది. ఐ హోప్ ఈ వీడియోనైతే ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఇక్కడ కొన్ని బ్యూటిఫుల్ పిక్స్ని మీతో షేర్ చేసుకుంటున్నాను. మీరు కూడా మాతో పాటు చూసేసేయండి.